వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ప్రత్యేకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో నుండి మనము వెళ్ళక మునుపు చిన్న మాటను నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ దినంన ప్రపంచమంతా ఫాదర్స్ డేగా జరుపుకొంచుండగా ప్రతి ఒక్కరికి అనగా తండ్రులైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనము తండ్రి యొక్క గుణమును, తండ్రి యొక్క విలువను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదినము మన జీవితాల్లో మనం ఒక వెలుగును చూడగలుగుతున్నాం, లేదా మనము మార్గదర్శకంగా ఉండడానికి ఇష్టపడుతున్న వ్యక్తులలో ఒకరు ప్రాముఖ్యమైన వ్యక్తిగా తండ్రి మనకు ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకరు తల్లి, ఒకరు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యొక్క రోజుగా అనగా ఈ దినం ఫాదర్స్ డేగా జరుపుకొంచుండగా మనం కూడా మన యొక్క తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉన్నాము అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూస్తుంటే ఆదికాండంలో 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దేవుడు మనలను ఆయన పోలికగా చేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, ఒక కుమారుడు తండ్రి ఎడల ఏ విధంగానైతే గుణము కలిగి ఉంటారో, అనగా చూడండి, చూస్తూ ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలలో సేమ్ వారి యొక్క తండ్రిలాగానే ఉన్నాడు అండి. వారి యొక్క కుమారుడు తండ్రిలాగానే ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ మనము ఏ పోలికలో నుండి వచ్చాము అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 5వ అధ్యాయం 1-2 వచనాలలో చూస్తూ ఉంటే ఆదాము వంశావళి గ్రంథం ఇది. దేవుడు ఆదామును సృజించిన దినము దేవుని పోలికగా అతన్ని చేశాను. ఇక్కడ చూస్తూ ఉంటే దేవుడి పోలిక చొప్పున ఆదామును చేసి ఉన్నాడు. ఈ దినం మటుకు కూడా మనము ఆదాము యొక్క సంతానముగా లేదా ఆ యొక్క మానవులుగా మనము ఉంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉంటే దాని యొక్క ఉద్దేశము అదే అని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడు మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఒక తండ్రి ఏ విధంగానైతే మనలను చేసి ఉన్నాడో, అనగా పరలోకపు తండ్రి మనలను చేస్తేనే తప్ప ఈ లోకంలోనికి మనము రావాల్సిన వారము కాదని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉంటే దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడిగా మనకిచ్చిన అవకాశం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఆదికాండం గ్రంథంలో మనం చూస్తూ ఉంటే నిజంగా ఎంతగా నాకు సంతోషం అనిపించింది అని అంటే, ఇక్కడ 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 3:19లో తండ్రికి ఉన్న గొప్ప లక్షణం ఏంటిది అని అంటే, బిడ్డల కొరకు కష్టపడడం. బిడ్డల కొరకే కాదు, వారు జీవించాలన్నా కష్టపడే ఆ కృపను దేవుడు అనుగ్రహించినాడు. ఎక్కడ చూస్తున్నామంటే ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఎందుకంటే ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నె గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే తండ్రులు కష్టపడే గుణం కలిగిన వ్యక్తులని ఇక్కడ దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే ఏదేను తోటలో నుండి దేవుడు అతనిని పంపివేసిన తర్వాత నీవు కష్టపడాలి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. వారు కష్టమునకు నరులు ప్రయాసముకు పుట్టినవారు అని ఇక్కడ దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే కష్టపడే గుణమును దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే మనకు కనిపిస్తుంది 19వ వచనంలో, నీవు మన్నువు కాబట్టి తిరిగి మన్నైపోతావు, నేల నుండి తీయబడ్డావు గనక తిరిగి మన్నైపోతావని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే తండ్రిగా దేవుడు సృజించాడు, తండ్రిగా తన బాధ్యతను ఇక్కడ నేర్పుతూ ఉన్నాడు. కుమారుడికి ఏ విధంగా బ్రతకాలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన నేర్పుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కష్టపడే ఆ గుణములో ఒక క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 6వ అధ్యాయం 6వ వచనంలో, మన కొరకు బాధపడే వ్యక్తిగా దేవుడు మనలను, మన యొక్క కుటుంబంలో ఆ దేవుడు మనలను బాధపరుస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉంటే మనము కుమారులమై ఉండి
తండ్రి ఎడల మనము ఎంత బాధను ఇచ్చేయగలుగుతున్నాం, లేదా బాధను కలిగించకుండా ఉండగలుగుతున్నాం అని చూస్తుంటే ఇక్కడ ఆది కాండంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఆది కాండంలో నుండే చాలా రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ ఎందుకు దేవుడు ఈ యొక్క 5వ వచనంలో చూస్తే నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయముల యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియో యెహోవా చూచెను. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఈ దినమున ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు దేవుని ప్రియులారా. వారు ఎంతగా బాధపడుతూ ఉంటారంటే అసలు మాకెందుకు ఇట్లాంటి కొడుకు పుట్టాడు, లేదా ఇట్లాంటి బిడ్డలు మాకు కలిగారు అని వారు దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి పట్ల కుమారులు కుమార్తెలుగా ఉండి వారిని చూడలేకపోవడం, లేదా వారిని హింసకు గురి చేయడం, లేదా వారు చేసిన ప్రతి దాంట్లో నుండి వారు ఏదో తప్పును వెతకడం, లేదా వారు చేసిన దాన్ని గుర్తించకపోవడం, ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధమైన వారలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తండ్రుల పట్ల మన యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన తండ్రి ఎడల మనకు ఏ విధంగా ఉంది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడిని ఆనందించజేస్తూ ఉన్నామా, లేదా కష్టపడుతున్న వ్యక్తులను బట్టి మనము మన యొక్క హృదయముల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా వారిని హృదయములో బాధపడే స్థితిలోనికి తీసుకొని వస్తూ ఉన్నామా, లేదా వారి ఎడల మనము ఏ పక్షపాతము తో జీవిస్తూ ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పక్షపాతం లేకుండా తల్లిని తండ్రిని సన్మానిస్తే దేవుడి రాజ్యంలో మనకు స్థానం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే మనకు దేవుడి యొక్క పరిశుద్ధమైన కృప మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ దేవుడు తాను చేసినందుకు నరులను ఆయన హృదయంలో నొచ్చుకున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పనికిరాని పాత్రలుగా మన జీవితాలు ఉంటే దేవుడు దానిని సరిచేసే పాత్రగా చేసి కూడా మనము వాడబడకపోతే వ్యర్థమైన జీవితం అని జ్ఞాపకం చేస్తున్నాను. కావున మనము కష్టపడే గుణమును నేర్చుకోవాలి. తర్వాత మనము ఇతరుల ఎడల ఒకరిని బాధించకుండా ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తుంటే ఆది కాండము 22వ అధ్యాయంలో 18వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ చూస్తుంటే దైవ భయం కలిగిన వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఆది కాండము 28:18వ వచనంలో తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభము మీద ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనంలో మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నాతోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఒక కుమారుడు ఒక తండ్రి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఆది కాండం 22వ అధ్యాయంలో మనం చూస్తుంటే అందరికీ సుపరిచితమైన వ్యక్తి, లేదా అందరికి తెలిసిన వ్యక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు దేవుని ప్రియులారా. ఆది కాండంలో చూస్తూ ఉంటే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తండ్రులకు పరీక్ష కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి కుమారుడి ఎడల ఏ బాధ్యత కలిగి ఉన్నాడో మనము కూడా మన అనుదిన జీవితంలో తండ్రితో ఏ విధంగా సంబంధం కలిగి జీవిస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక తండ్రికి కుమారుడి ఎడల ఎంత ప్రేమ ఉన్నదో దేవుడు పరీక్షించదలిసినాడు. ఇక్కడ ఆయన లేక వృద్ధాపమందు ఆయన పుట్టిన కుమారుడు కనుక ఆయన పైన ఏ యొక్క ఇది ఉన్నదని ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది దేవుని ప్రియులారా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుడి యొక్క సంఘముగా మనం కూడి ఉన్నాం, దేవుడి యొక్క పరిశుద్ధమైన వారముగా మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే
తర్వాత నేను చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనకు కనిపిస్తూ ఉంది, ఆయన చెప్తున్న మాట ఎంత కఠినంగా ఉందనంటే కొన్ని సందర్భాలలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనే విధంగా కూడా మన జీవితంలో ఉంటూ ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇది చూస్తూ ఉంటే దేవుడి యొక్క కృపలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన వెంబడి దేవుడు కృప చూపిస్తూ నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చిత్తము ప్రభువా అనెను. చూడండి ఎంత కష్ట పరిస్థితి అనంటే ఒక తండ్రి కుమారుడి ఎడల ఎంత ప్రేమ చూపిస్తాడో ఈ లోకంలో, అనగా దేవుడి యొక్క దూతలుగా ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. ఆయనను చంపడానికి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయనను బలివ్వమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే నేను చెప్పబోవు, చూడండి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఎంత కష్టమైన పరిస్థితి కదా. ఎందుకంటే ఒక కుమారుడు పుట్టగానే కొన్ని సంవత్సరములు పెంచి పోషించి అని మనం బాధపడుతూ ఉంటాం. ఇక్కడ చూస్తూ ఉంటే మనకు ఉన్నదానిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకి ఏదన్నా సంతోషంగా మనకు ఒక 10 రూపీస్ ఎవరైనా ఇచ్చారనుకోండి, వాటిని ఫ్రీగా ఇవ్వడానికి మనము ఇష్టపడం కదా. కానీ ఇక్కడ అంటే మళ్ళీ తర్వాత 10 రూపీస్ మనకు వస్తాయి. కానీ ఇక్కడ వృద్ధాపంలో ఉన్న కుమారుడు ఆ యొక్క తండ్రి ఆలోచనతో ఇక్కడ జ్ఞాపకం చేసుకుందామా ఒక్కసారి. ఎందుకంటే ఆ తండ్రి యొక్క ప్రేమను మనము చూడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఒక్కడైన నీ కుమారుని ఇయ్యమని దేవుడు కోరుకుంటూ ఉన్నప్పుడు తండ్రి యొక్క ప్రాణము ఎంత విలవిలలాడిపోయిందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఏమి లేనప్పుడు ఆ బాధ మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లారా, ఈ దినమున వింటున్న మీతో నేను మాట్లాడుతున్నానని కాదు, కానీ దేవుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, మనము మా యొక్క కుమారుడు అయ్యో మా జీవితము ఇంతే కదా అని మనం ఆలోచన చేశాం, కానీ ఆయనకి ఇయ్యడానికి ఇష్టపడట్లేదేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 3వ వచనంలో చూస్తే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. ఇక్కడ చూస్తూ ఉంటే తండ్రి దైవ భయం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క మాటలను విని అర్థం చేసుకునే వ్యక్తి. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే తెల్లవారినప్పుడు ఆయన లేచి అని జ్ఞాపకం చేయబడుతుంది. తండ్రులుగా ఎంతమంది ఈ దినమున మనము యొక్క ఉదయ కాలములనే లేచి దేవుడి యొక్క కృపను పొందుకుంటూ ఉన్నాం అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటూ ఉన్నాం. వారు వెళ్తూ ఉన్నారు, వారికి దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో దానిని చేయడానికి వారు సిద్ధపడుతూ వెళుతూ ఉన్నారు. ఈ దినమున మనలను మనము సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో కనబడడానికి ఆ యొక్క పరిశుద్ధమైన ఆలయంలోనికి వెళ్తూ ఉన్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండు, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తండ్రికి కుమారుడి పైన ఎంత నమ్మకం ఉందో దేవుడి పైన కూడా అంతే నమ్మకము ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే తండ్రి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి, అనగా ఆయన కుమారుడిని కూడా ఈ లోకంలో అనుగ్రహించి ఉన్నాడు. మనందరి కొరకు ఆయన సంపూర్ణమైన కృపను అనుగ్రహించి ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూశాను. అంటే ఎంతగా దూరము ఉన్న కొండలు కదా, ఈ కొండ పైన అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. పర్వతముల పైన అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. పర్వతములు అందరికి కనిపిస్తాయి, దూరం నుంచి కనిపిస్తాయి కదా. ఇక్కడ కూడా అదే ఆ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ పర్వతమును చూడగానే ఆయన వారి యొక్క పనివారితో చెప్తున్నాడు, నేను నా కుమారుడు వెళ్ళి దేవుడికి మ్రొక్కి వస్తాం. ఆ విశ్వాసం, అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆయనను గుర్తించాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి
తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడా వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అనంటే ఆయన వ్యక్తి, ఆయన చనిపోయే వ్యక్తి అని ఇక్కడ కనిపించట్లేదు. ఆయన అడుగుతూ ఉన్నాడు ప్రశ్న, నా తండ్రి అని అంటూ ఉన్నాడు. ఈ దినమున మనము తండ్రులను ఏ విధంగా మనము అడగగలుగుతూ ఉన్నాం? తండ్రి ఎదుటకు వెళ్ళి మనము ఏ విధంగా కుమారులముగా కుమార్తెలముగా మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? దీనత్వములో మనం ఉన్నామా లేదా గర్వముతో మనం ఉన్నామా? తండ్రుల ఎడల ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవలసిన బాధ్యత మనకు ఉన్నదని జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత తండ్రి ఎట్లా రెస్పాండ్ అయ్యిందంటే, అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉంటే తండ్రితో పాటు కుమారుడికి కూడా ఎంత విశ్వాసము ఇక్కడ కనబరుస్తూ ఉందనంటే, ఆయన చెప్పిన మాట, తండ్రి చెప్పిన మాట కుమారుడు విన్నప్పుడు అక్కడ దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 18వ వచనంలో చూస్తూ ఉంటే, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన మాటలు వినుట ద్వారా మనము దీవించబడుతూ ఉంటాం. ఆయన మాటలు వినడము ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఒక పాత్ర తల్లి అయితే ఇంకొక పాత్ర తండ్రి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ తండ్రి ఏ విధంగా నడుస్తూ ఉంటాడో ఆయన మార్గంలోనే పిల్లలు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే తండ్రి ఏదైతే చేస్తాడో పిల్లలు కూడా అదే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏదైతే నడుస్తూ ఉంటారో, ఏ దారిలోనైతే నడుస్తూ ఉంటారో పిల్లలు కూడా అదే దారిలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు దేవుని ప్రియులారా. కాబట్టి మనం చూస్తూ ఉన్న ప్రతిదీ కూడా దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథము 9:6 వచనంలో చూస్తూ ఉంటే ఇక్కడ మనకు చక్కగా జ్ఞాపకం చేయబడుతుంది. నిత్యుడగు తండ్రి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే ఆయన తప్ప నిత్యుడైన తండ్రి ఎవరు మనకు లేరు దేవుని ప్రియులారా. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న తల్లిదండ్రులు వారు కొంతకాలమే ఉండి వారు నిద్రిస్తూ ఉంటారు లేదా పరిశుద్ధమైన సన్నిధికి చేరి ఉంటారు. కానీ మనకు నిత్యుడైన తండ్రిగా ఆదరణకర్తగా దేవుడు మనకుంటాడని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన ప్రార్థన అనగా ప్రభు నేర్పిన ప్రార్థనగా దానిని ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ కూడా ఎంతో విశ్వాస క్రియల ద్వారా అది నడిపించబడుతుందని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉంటే ఆయన బలిని అర్పించినాడు. తన కుమారుణ్ణి ఏ విధంగా అర్పించినాడంటే మొత్తం అయిపోయింది, ఇక నా కుమారుణ్ణి చంపేయవలసిన అని కత్తి తీసిన వెంటనే దేవుడు గొర్రెపిల్లను పంపి దానిని ఆయన ఆ యొక్క ప్రాణమును కాపాడినాడు. అందుకే ఆయన తన ప్రజల ప్రాణములను కాపాడే వ్యక్తి, ఆయన ప్రజలను కాపాడే వ్యక్తిగా దేవుడు జ్ఞాపకం చేయబడుతూ ఉంది దేవుని ప్రియులారా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాం అబ్రహాము జీవితంలో, ఇసాకు జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు వారి పక్షముగా ఉన్నారు. అందుకే ఆయన జ్ఞాపకం చేయబడుతుంది. రోమపత్రికలో జ్ఞాపకం చేస్తున్నట్టుగా కరువైనను ఖడ్గమైనను ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపదు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటే ఆదికాండము 27వ అధ్యాయము 1 నుంచి 40 వచనములలో చూస్తూ ఉంటే ఇక్కడ మనకు ఒక తండ్రి, 2 కుమారులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు అనంటే 27వ అధ్యాయం, ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతన్ని పిలవగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. ఇక్కడ చూస్తూ ఉంటే ఆ యొక్క సిద్ధపాటు కలిగిన జీవితాలు అనగా కుమారులు ఏ విధంగా ఉంటారో ఆ తండ్రి చూడాలి అన్న ఆలోచనతో తండ్రిగా ఆయన ఇస్సాకు ఇక్కడ
జ్ఞాపకం చేయబడుతుంది. ఇస్సాకు తన కుమారులతో ఏ విధంగా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. చూడండి, తండ్రుల పట్ల విధేయత ఏ విధంగా కలిగి ఉన్నది. మానవులముగా దేవుడి పట్ల ఆ విధేయత కలిగి జీవించినప్పుడే దేవుడు మనలను సంపూర్ణమైన కృప చేత నింపుతారని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇస్సాకు వృద్ధుడై తన కుమారుని, చూడండి, తన కుమారుని దగ్గరికి పిలుస్తున్నాడు. ఆయన కనులు కనిపించట్లేదు. ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన కనులకు మందదృష్టి ఉన్నది. ఆయన ఏమైపోతానో అన్న ఆలోచనతో, కుమారులను ఒక దారిలో పెట్టాలన్న ఆలోచనతో, లేదా వారిని దీవించాలి, చనిపోయే ముందు వారిని దీవించాలి అనే ఆలోచనతో ఆయన ఈ యొక్క కృపను ఇక్కడ కనపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 2వ వచనంలో చూస్తే, అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తండ్రులు ఎందుకంటే కుమారులు ఏ స్థానంలో ఉన్నా మంచిగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తులని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే తండ్రులు వారి యొక్క కుమారుల వైపు ఎంత సంతోషపడతారంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. 18వ కీర్తనలో జ్ఞాపకం చేయబడుతుంది, 103వ కీర్తనలో జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన తన యొక్క భక్తుల వైపు ఏ విధంగా సంతోషపడతారంటే తండ్రి కుమారుల ఎడల ఏ విధంగానైతే సంతోషపడతారో ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మన ఎడల కూడా దేవుడు కనికర పడుతూ ఉంటాడు. అందుకే ఆయన ఎవరిని కరుణించాలనుకుంటే వారిని కరుణించే దేవుడు. ఆయన ఎవరిని శిక్షించాలంటే ఆయన శిక్షించే దేవుడు. మనల్ని శిక్షిస్తున్నాడంటే మనము ఆయన యొక్క విధిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది, సామెతల గ్రంథంలో. ఎందుకంటే తండ్రి బెత్తము వాడకపోతే కుమారునికి విరోధి అని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. మనము తండ్రి ఎడల ఏ విధంగా ఉంటూ ఉన్నాం, మనము ఆయన యొక్క ప్రేమను ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నామని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తుంటే 3వ వచనంలో, 27వ అధ్యాయం ఆదికాండము 3వ వచనంలో, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైనను నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కొందరు చనిపోయే ముందు వారి జీవితాలలో ఏదైనా చివరి కోరికలు అనగా ఏదైనా తీరకపోతే వాటిని తీర్చుకొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ వృద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచనతో ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మాంసమును తీసుకొని రమ్మని చెప్తున్నాడు. వేటాడి దానిని తీసుకొని రమ్మని చెప్తున్నాడు. ఎందుకు ఈ యొక్క వేటాడిన మాంసము తెమ్మంటున్నాడు అంటే ఇక్కడ 4వ వచనంలో చూస్తుంటే, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇక్కడ జ్ఞాపకం చేస్తే, నేను నిన్ను దీవించక ముందు అంటే నేను కడుపు నిండా తిని నేను దీవించాలని ఆశపడుతున్నాను పెద్ద కుమారుడా అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఈ దినమున ఒక్క పూట భోజనము కూడా తల్లిదండ్రులకు పెట్టలేని స్థితిలో ఎంతమంది ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? మన జీవితాలలో మనలను కూడా ఒకనాటి సందర్భంలో మనల్ని కూడా విడిచిపెట్టేవారు ఉంటారు. ఎందుకంటే మనము ఏ కొలతతో కొలుస్తామో అట్టి కొలతతోనే దేవుడు మనకు కూడా వేరే వారి ద్వారా కొలిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన అనుదిన జీవితంలో మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం అనేది ఒక్కసారి ఒక ప్రశ్నగా ఉంటే, ఇది 2వ ప్రశ్న, మనము తల్లిదండ్రులను ఏ విధంగా పోషించగలుగుతున్నాం లేదా వారికి ఒక్క పూటైనను భోజనము పెట్టగలుగుతున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఇక్కడ చూస్తూ ఉంటే తల్లి యొక్క ప్రేమ ఊరుకోదు కదా. తండ్రి దీవిస్తున్నాడు అంటే ఆ తల్లికి ఎంత బాధ. అయ్యో, చిన్న కుమారుడు అంటే ఎంతో ప్రేమ, చిన్న కుమారుడు అంటే ఎంతో గౌరవం, ఎంతో గారాభం కదా. ఇక్కడ మన ఇళ్ళలో కూడా అట్లనే ఉంటది. మొదటి కుమారుడు అంటే తండ్రికి ఎక్కువ ఇష్టము, 2వ కుమారుడు అంటే తల్లికి ఇష్టమని చాలా మంది చెప్తుంటారు. ఇదే జరుగుతూ ఉంది ఇక్కడ కూడా. ఎందుకంటే కుమారుడి యొక్క శ్రేష్టమైన వాటిని కోరుకునే తండ్రి తల్లి అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత ఈయన 6వ వచనంలో చూస్తే చూడండి,
6వ వచనంలో, అప్పుడు రిబ్కా తన కుమారుడకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యం. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. తండ్రికి ఏదైతే అవసరమో తల్లికి తెలుసు. ఇక్కడ అది కనిపిస్తుంది. తండ్రికి ఏదైతే అవసరమో కుమారుల కంటే ముందుగా తల్లికి తెలుసు. తల్లి కుమారుల ఎడల చూపిస్తున్నది అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల్లి కుమారుడి ఎడల ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. నీ తండ్రి చనిపోక ముందుకు కావలసినది కాబట్టి మన మందలో నుంచి ఒక మంచి 2 పిల్లలను తీసుకొని రమ్మని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. 2 మంచి మేక పిల్లలను తీసుకొని రమ్మని 9వ వచనంలో జ్ఞాపకం చేస్తే అక్కడ చూడండి ఆ యొక్క కపటముగా అది జరుగుతూ ఉంది, లేదా ఆ కుయుక్తితో అక్కడ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన దీవించాలనుకున్నది చూడండి, మానవులుగా ఉన్న మనవులు వేరు, ఆయన చేస్తున్న మనవులు వేరు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన దేనికోసం అయితే మన కొరకు చూస్తూ ఉన్నాడో ఇక్కడ చూస్తూ ఉంటే, అందుకే మీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కావు అంటాడు. అంటే మానవులుగా ప్రయత్నం చేస్తున్నాడు, పెద్ద కుమారుడికి ఇచ్చేయాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడి చిత్తంలో 2వ కుమారుడి పైకి దీవెనలు వచ్చే అవకాశము ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే 12వ వచనంలో చూస్తే 11వ వచనం 12వ వచనంలో చూస్తే, అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఇద్దరికి ఉన్న వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఒకవేళ నన్ను నా తండ్రి తడవి చూచును అంటే ఇట్లా చెయ్యిని తడిచి చూసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మాంద్యము, ఆయనకు ఆ యొక్క కనుచూపు మంద దృష్టి కలిగి ఉన్నది కాబట్టి కుమారులను ఇట్లా తడివి చూస్తేనే తప్ప ఆయన గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నట్టుగా తండ్రి మనకు కనిపిస్తున్నాడు. ఈ దినమున ఆ యొక్క విధానమును జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ కనుదృష్టి కనిపించట్లేదు అని అంటే ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాల నుండే పైన వారికి కనిపించట్లేదు. ఆ కాలంలో దాదాపు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అదే విధంగా అంటే వారికి ఎంత కనుచూపు కలిగిందని అంటే వారు గమనించగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. ఇక్కడ ఇస్సాకు బహుకాలము గడిచి వృద్ధుడైనట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుని ప్రియులారా, అంటే ఆ యొక్క ఇస్సాకు ఏ విధంగానైతే వృద్ధుడై తన కుమారులను తడవి చూస్తున్నాడో, ఈ దినమున తన యొక్క కుమారుల వైపు మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం, మన యొక్క కుమార్తెల వైపు ఏ విధంగా ఉంటూ ఉన్నాం, ఆయన పైన మనము జాలిపడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఇక్కడ చూస్తుంటే లూకా సువార్తలో ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మనకు. లూకా సువార్తలోనికి వెళ్ళక మునుపు ఇక్కడ చూస్తున్న మాట, ఆయన ఇస్సాకు తన కుమారుడిని ఇక్కడ జ్ఞాపకం చేసుకొని దీవించాడు, ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు అంటే ఇదంతా చదువుతూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంది. ఆయన జనములను ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. 27వ వచనంలో చూస్తే, ఆయన తెచ్చాడు, తిన్నాడు, ఆ తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయన ఇక్కడ చెప్తున్న మాట లేదా దీవించిన మాట, లేచి కూర్చుండి ఇక్కడ 19వ వచనంలో, అందుకు యాకోబు, నేను ఏశావు అను నిజయిష్ట కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. ఇక్కడ చూస్తుంటే అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికెనని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉంటే ఇంతగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, ఆయన నీ దేవుడని యెహోవాయే నాకు దానిని అనుగ్రహించను. ఇక్కడ ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇందాక చూసుకున్న భాగంలో ఆయన చూసుకునే దేవుడు అని జ్ఞాపకం చేయబడుతుంది. మనము ఆదికాండములో జ్ఞాపకం చేసుకున్నాం. 22వ అధ్యాయంలో అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము గారితో పాటు
తన కుమారుడిని జ్ఞాపకం చేసుకున్నాం. ఇది వంశపార్యంపరంగా వస్తున్నదని జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడి యొక్క విశ్వాసములో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడి నామమున మనకు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే 27వ వచనంలో అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవించాను. చూడండి ఎంతగా కదా, ఆయన వస్త్రముల పైన సెంట్ ఆయన ఏవైతే వాడుకుంటాడో తల్లికి తప్ప వేరే వాళ్ళకు తెలియదు. కానీ అంతగా వారు ఇచ్చినప్పుడు అక్కడ వారిని దీవించడానికి ఇక్కడ చూడండి 27వ వచనంలో దీవిస్తున్నాడు. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దీవించేస్తున్నాడు, కుమారుణ్ణి దీవించేస్తున్నాడు. తండ్రి ఏ విధంగా దీవిస్తున్నాడంటే నా బిడ్డలు మంచిగా ఉండాలనే ఆలోచనతో దీవిస్తున్నాడు. లేదా నేను చనిపోతున్నాను ఆ తర్వాత వారు మంచిగా ఉండాలని దీవిస్తున్నాడు. చూడండి, చావు బ్రతుకులో ఉన్నా కూడా దీవించే వ్యక్తులుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుని ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటే మనకు ఇక్కడ దీవించిన విధానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి ఏ విధంగా దీవించాడు అనేది జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికగా యుందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించు వారు శపించబడదురు, నిన్ను దీవించు వారు దీవించబడదురు గాక. ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డట్టుగా మనం ఎవరినైతే దీవిస్తూ ఉంటామో, ఎందుకంటే తండ్రి చేత మనము ఆశీర్వదించబడిన వ్యక్తులముగా దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, కాబట్టి మనలను మనము సరి చేసుకొని దేవుడి వైపు మన యొక్క కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా మన హృదయములను దేవుడి వైపు తీసుకొని దేవుడి వైపు మనం దృష్టి ఉంచినప్పుడు దేవుడు సంపూర్ణమైన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడని జ్ఞాపకం చేయబడుతుంది. లూకాసు వార్త 9వ అధ్యాయము 37వ వచనంలో చూస్తూ ఉంటే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. చూద్దామా ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయము 37 నుంచి 42 వచనములలో చూస్తుంటే, మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహమును ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు ఒక్కడే కుమారుడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ఒక్కడే నాకు కుమారుడు అని ఆ యొక్క బోధకుడి ఎదుటకు వచ్చి, అనగా యేసుక్రీస్తు ప్రభు ఎదుటకు ఒకడు వచ్చి ఆ జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు ఒక్కడే కుమారుడు. ఏమైంది ఆ ఒక్క కుమారుడికి అనంటే ఇక్కడ 39వ వచనంలో, ఇదిగో ఒక దయ్యము వాణ్ణి చూడండి, ఇదిగో ఒక దయ్యము వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించును, గాయపరచును, వానిని వదలకుండును. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ యొక్క వ్యక్తి తన కుమారుడి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏంటిది అనంటే దయ్యములను వెలగొట్టడానికి తండ్రి యొక్క బాధ్యత ఏ విధంగా కుమారుడి పైన ఉన్నది. కుమారుడు బాధపడుతూ ఉంటే తండ్రిగా ఆయన చూడలేక ఈ మాటలను జ్ఞాపకం చేసినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఆ యొక్క దయ్యము పట్టిన వ్యక్తి, దయ్యం పడుతూ ఉంది, విడిచిపెడుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పడుతుంది. ఆ దయ్యం పట్టినప్పుడల్లా ఆయన ఏం చేస్తున్నాడంటే నురుగు తీస్తూ ఉన్నాడు. తర్వాత అకస్మాత్తుగా కేకలు వేస్తున్నాడు. మధ్యరాత్రి కూడా చాలా మంది లేచి అరుస్తూ ఉంటారు. ఏదైనా దుఃఖకరమైనది లేదా వారికి ఏదైనా ఒక కలగా కనిపించినప్పుడు వారి నిద్రలో కేకలు వేసినట్టుగా మనము కూడా జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఇక్కడ చూస్తూ ఉంటే వాడిని విలవిలలాడిస్తూ ఉంది అపవిత్ర ఆత్మ లేదా దయ్యము, అతనిని విలవిలలాడిస్తూ ఉంది. ఇక్కడ చూస్తుంటే వదలకుండా ఉంటూ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే అది వదలకుండా దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనుచున్నాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. చూడండి, విశ్వాసము ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆయన శిష్యులతో ఆయన ఉన్నప్పుడు వారు ఏ విశ్వాసములో బలపరచబడలేదు. ఎందుకనంటే ఆయన చూపించిన మార్గములో వారు నడవడానికి కొంచెము అటు ఇటుగా వారు ఉన్నారు.
కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వారి పైకి వచ్చిందో వారు ధైర్యంగా నిలబడ్డారు. వారి నీడ పడితే చాలు రోగులు స్వస్థపరచబడ్డారు. వారి యొక్క నీడ పడితే చాలు, లేదా వారు మాట్లాడితే చాలు ఎంతో మంది వినగలిగిన కృపను దేవుడు వారికి అనుగ్రహించారని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఈ యొక్క 42వ వచనంలో చూస్తే, వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు అపవిత్రతను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించాను. చూడండి, ఇక్కడ పరిశుద్ధమైన వారముగా కనిపిస్తూ ఉన్న మనము కాదు, కానీ ఆయన యొక్క పరిశుద్ధమైన కార్యము దేవుడు జరిగిస్తుంటాడు. ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన యొక్క విశ్వాసము ద్వారా ఆ తండ్రి ఉన్నాడు. తండ్రితో పాటు యేసుక్రీస్తు ప్రభు కుమారుడితో మాట్లాడిన మాట ఆయన చూడగానే, చూడండి, వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పాడద్రోసి. ఎవరు వచ్చుచుండగా? ఆయన మనుష్య కుమారుడు ఎదుట కనగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే ముందు అది జరుగుతూ ఉంది. ఆయన ఎదుటకు వస్తూ ఉన్నప్పుడే దయ్యము ఆయనను విడిచిపెట్టిపోయింది. అందుకే దేవుడు ప్రార్థన ద్వారా ఆయన యొక్క విజయమును, ఆయన యొక్క కృపను మనకు కనపరుస్తూ ఉన్నాడు కానీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే వారందరూ, చూడండి, అక్కడ ఉన్న వారందరూ గనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తు ప్రభు తండ్రిని వేడుకొని ఆయన యొక్క కృప మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నా క్షేమమును కలుగజేసే కోరే వ్యక్తి తండ్రి అని ఈ యొక్క ఫాదర్స్ డే రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనంలో చూస్తూ ఉంటే ఒక తప్పిపోయిన కుమారుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ అక్కడ ఆ దేవుడు క్షమించే దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. తర్వాత బాధ్యత నేర్పే తండ్రిగా ఉంటున్నాడు. కుమారుడు సంతోషపడుతూ నేను ఇది చేయాలి, అది చేయాలని ఆశపడుతూ ఉన్నప్పుడు తన తండ్రి ఆలోచన చేత ఆస్తిని ఇచ్చాడు, తనకి ఇవ్వాల్సింది ఇచ్చాడు. కానీ ఆయన ఒక బాధ్యతను నేర్పినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందరికీ తెలిసిన వాక్యమే ఇది. మరియు ఇద్దరు మనుషులు, చూడండి, ఇద్దరు కుమారులు, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమును తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. ఇద్దరికి ఇచ్చాడు ఆస్తి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇద్దరికి ఇచ్చిన తర్వాత ఒకరికి బాధ్యత రహితంగా ఉన్నారు, ఒకరు బాధ్యతతో కుటుంబంలో జీవిస్తున్నారు. చిన్న కుమారుడు బాధ్యత లేకుండా ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన బాధ్యత నేర్చుకున్న తర్వాత, ఆయనకు జ్ఞానము వచ్చిన తర్వాత ఆయన యొక్క మాట ఏమని ఉంటూ ఉందనంటే, ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని. ఈ దినము నా తండ్రి ఎడల మనము ఏ విధంగా పాపము చేస్తూ జీవిస్తూ ఉన్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. వారి మాట వినకపోవడం కూడా పాపమే, వారిని హేళన చేయడం కూడా పాపమే, వారిని దూషించడం కూడా పాపమే. కాబట్టి మనము ఏ విధంగా తండ్రుల ఎడల ప్రేమ కలిగి ఉంటున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. బాధ్యత కలిగి జీవించినప్పుడు, బాధ్యతతో మనము జీవించినప్పుడు ఆయన సంపూర్ణమైన కృప, నెమ్మది, కాపుదల మనకు అనుగ్రహిస్తాడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, తండ్రి దగ్గరికి వెళ్ళక మునిపే ఆయన ఆలోచన చేశాడు. ఈ విధంగా నేను చెప్తాను అని ఆలోచన చేశాడు. కానీ తండ్రి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందనంటే, ఇక్కడ చూడండి 30 వచనంలో, చూడండి 19వ వచనంలో చూస్తూ ఉంటే, లూకాసు వార్త 15, 19, 20 వచనంలో చూస్తే, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొమ్మును అని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చూడండి, వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడును కానని. చూడండి, ఇక్కడ చూడండి, ఆయన ఎడలకు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మెడల పైన ముద్దు పెట్టుకొని తండ్రి ఆహ్వానిస్తున్నాడు. తండ్రి యొక్క ప్రేమ ఎక్కడ ఉన్నా కూడా మనలను ఈ విధంగా ఆదరిస్తూ ఉంది. అందుకే అది పరలోకమందున్న తండ్రి ప్రేమగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే
మనము చూడండి, మనము తప్పిపోయి దొరికినప్పుడు ఈ లోకంలోనే ఎంతగా సంతోషపడితే పరలోకంలో మనలను మనం సరి చేసుకొని జీవించినప్పుడు ఎంతగా సంతోషపడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ప్రియులారా. కాబట్టి మనలను మనము సరి చేసుకొని మన యొక్క తల్లిదండ్రుల వైపు మనము ఏ విధంగా బాధ్యత రహితంగా ఉంటూ ఉన్నామో, లేదా వారు ఎంత కష్టపడినా వారి ప్రయాసమును గుర్తించక వారి విలువను మనం అర్థం చేసుకోలేక ఉంటూ ఉన్నామేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి యొక్క విలువను నేను జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి యొక్క విలువ ఎంతగా అంటే, తండ్రి యొక్క విలువను ఏ లోకంలో ఉన్న మనుషుడు దానిని పూడ్చలేదు, లేదా ఆ యొక్క తండ్రి విలువను ఎవ్వరు కూడా దానిని ఫుల్ఫిల్ చేయలేరని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని పరిశుద్ధమైన వారలారా, తండ్రి తల్లిని ఎంతగా సన్మానిస్తే మనము కూడా అంతగా దీవించబడతాం, ఆశీర్వదించబడతామని ఇక్కడ ఈ యొక్క వచనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి యొక్క ప్రాముఖ్యమైన పాత్ర ఏంటిదనంటే, తండ్రి కష్టపడే గుణము, తర్వాత హృదయంలో బాధపడే స్వభావం ఉంటుంది, తర్వాత దైవ భయం కలిగిన వ్యక్తి, నిత్యుడగు తండ్రిగా పరలోకమందున్న మన తండ్రి, ఆయన ఏది అవసరమో అది మనకంటే ముందుగా తండ్రిగా మనకు ఉండి ఆయన చూసుకునే వ్యక్తి అని జ్ఞాపకం చేస్తున్నాను. క్షేమమును చూసే వ్యక్తి, తర్వాత క్షమించే దేవుడు, క్షమించే తండ్రి, బాధ్యత నేర్పే తండ్రిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అటువంటి కృప, కాపుదల, సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలు. నీ యొక్క పరిశుద్ధమైన నామానికి అయ్యా తండ్రి వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పరలోకపు తండ్రి అయిన దేవా, నీ యొక్క కృప వలన అయ్యా తండ్రి, తండ్రిగా అయ్యా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రుల పట్ల అయ్యా తండ్రి మేము ఏ వైఖరి కలిగి జీవిస్తున్నాము, యవనస్తులముగా అయ్యా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రుల పట్ల, తల్లి పట్ల అయ్యా తండ్రి కుటుంబం పట్ల బాధ్యతతో ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ఈ దినమున అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని, పేద సేవకులను, అనాథల కొరకు అయ్యా తండ్రి ప్రతి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. సునీల్ బ్రదర్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారి కుటుంబంను దీవించండి. అయ్యా తండ్రి, రాజేష్ జాన్ బ్రదర్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారి కుటుంబంలో అక్కరగా ఉన్న ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, మమత వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, మీరు క్షేమమును దయచేయండి, సమాధానమును దయచేయండి, నీ యొక్క కృపను దయచేయండి. సాయి చందన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, లక్ష్మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వీరేష్ విషయంలో మీరు చేసిన అద్భుతమైన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, వారి జీవితంలో వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి. అయ్యా తండ్రి, లక్ష్మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నీకు వందనాలు. మంచి ఆరోగ్యమును దయచేయండి, క్షేమమును దయచేయండి. వారి యొక్క కుమారునికి మంచి ఆరోగ్యమును దయచేయండి, క్షేమం చేత నింపండి. అయ్యా తండ్రి, నీ యొక్క కృపలో కావాల్సిన ప్రతి సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, మా కొరకు ప్రార్థించండి అని చెప్పిన ప్రతి బిడ్డను మీరే పేరు పేరు వరుసను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ఇటు ప్రార్థనలో అయ్యా తండ్రి వారు నాయన మనవులను అయ్యా తండ్రి పంపి ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి, వారి కొరకు ప్రార్థించే అవకాశం మీరు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం. అయ్యా తండ్రి, తండ్రుల పట్ల మేము ఏ విధంగానైతే బాధ్యత రహితంగా ఉంటూ ఉన్నామో, బాధ్యతతో మీరే మమ్మల్ని పురికొల్పమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేగా జరుపుకొచ్చుండగా అయ్యా తండ్రి, ఫాదర్స్ అయిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా తండ్రి, ఇంకను నాయన అయ్యా తండ్రి ఫాదర్స్ అవ్వాలని ఆలోచనతో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, అంతమందిని కూడా మీరే దీవించి ఆశీర్వదించి మేము పొందుకుంటారని, సమస్తమును మీ స్వాధీనంలో ఉంచుకొని నీ యొక్క రాకడ పర్యంతం, నీ యొక్క కృప పర్యంతము, తిరిగి కలుసుకొని పర్యంతము నీ యొక్క కాపుదల సంరక్షణ అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.